ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ సత్యమణి షహనాజ్ శుక్రవారం ఉదయం హైదరాబాద్ లో కన్నుమూయడం జరిగింది. షహనాజ్ గారి మృతికి సంతాపంగా ఈ రోజు నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు సంతాపం ప్రకటించడం జరిగింది. ఈ రోజు నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ సందర్భంగా సభ్యులందరూ నిలబడి 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. సభ్యులు మాట్లాడుతూ షహనాజ్ గారి ఆత్మకు శాంతి కలగాలని, అలాగే మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారికి ఆ దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని మున్సిపల్ చైర్మన్ మాబుర్నిసా ఇతర కౌన్సిల్ సభ్యులు ప్రార్థించడం జరిగింది. గారి సతీమణి ఈ మధ్యనే భగవంతుల్లో ఐక్యమైన విషయం నాకు తెలిసింది అధ్యక్ష. యాక్చువల్గా ఈ విషయంలో ఒక 2 నిమిషాలు మౌనం పాటిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకనడానికి కొంచెం మీకు క్లారిఫికేషన్ చెప్తాను అధ్యక్ష. ఒక ప్రజాప్రతినిధి, ఒక భర్త గాని భార్య గాని వాళ్ళ రోల్ చాలా కీ రోల్ ఉంటుంది అధ్యక్ష ఫ్యామిలీలో. సో అతను మనకు ఎన్నో సంవత్సరాలు, దాదాపు 20 సంవత్సరాలు నంద్యాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన కుటుంబం అధ్యక్ష అది. ఈరోజు నంద్యాలను తీసుకుంటే ఎస్ఆర్బీసీ రూట్లో తీసుకుని, బాలాజీ కాంప్లెక్స్ రూట్లో తీసుకున్నా, ఎన్జిఓస్ కాలనీలో రూట్లో తీసుకున్నా, పద్మావతిలో రూట్లో తీసుకున్నా, వాళ్ళు ఇచ్చిన స్థలాలు, వాళ్ళు ఇచ్చిన డెవలప్మెంట్కి వాళ్ళు ఇచ్చిన త్యాగం అనేది చాలా ప్రధాన అంశం ఉంది అధ్యక్ష. కాబట్టి అటువంటి కుటుంబంలో వ్యక్తి భగవంతుల్లో లీనమైన సందర్భంగా ఒక 2 నిమిషాలు మనం మౌనం పాటించి గౌరవం చేయడం అధ్యక్ష. అది నేను ఉంచుతున్నా దయచేసి. ఎందుకంటే మంచి ఒక ప్రజాప్రతినిధి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి, అందులో మన రంజాన్ పండుగ రోజు, మంచి పెద్దరాత్రి రోజు, చాలా మంచి రోజు ఆయన స్వర్గస్వాలైంది కాబట్టి ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దామనేది నా ఉద్దేశం అధ్యక్ష. దీనికి అందరూ సభ్యులందరికీ దయచేసి ఒప్పుకోవాలని చెప్పి హంబుల్ రిక్వెస్ట్, నాట్ డిమాండ్, హంబుల్ రిక్వెస్ట్ చెప్తున్నాను. ఎందుకంటే గౌరవం ఇద్దాము ఆయనకు అనేది అధ్యక్ష. సభకు నమస్కారం అధ్యక్ష. రాబోయేటటువంటి ఉగాది మరియు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, కౌన్సిల్ ప్రారంభంలోనే గౌరవ మంత్రివర్యులు వారి సతీమణి గారికి శ్రద్ధాంజలి చెల్లించుకునే కార్యక్రమం చేపట్టింటే బాగుండేటువంటిది మంచి ఉద్దేశమే. ప్రముఖంగా ఆ విషయాన్ని మనం ఇక్కడ కౌన్సిల్లో తీసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం, గౌరవ మంత్రివర్యులు వారి యొక్క రాజకీయ జీవితాన్ని ఇదే కౌన్సిల్లో కౌన్సిలర్గా మరియు వైస్ చైర్మన్గా ప్రారంభించడం జరిగింది. ఆ యొక్క రాజకీయ స్ఫూర్తితోనే వారు 1985లో శాసనసభ్యులుగా, మంత్రివర్యులుగా చేపట్టినటి నుంచి నేటి వరకు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో నంద్యాల అభివృద్ధికి, నంద్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి ముఖ్యంగా వారు చేసినటువంటి సేవలు మనమంతా కూడా అభినందించదగ్గవి. ఈ క్రమంలో వారు చేయడంలో వెన్నంటి ఉన్నటువంటి, ప్రోత్సహించినటువంటి వారి సతీమణి మరణించడం నిజంగా బాధాకరం. ఈ కౌన్సిల్ పక్షాన వారి యొక్క కుటుంబానికి మన యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియచేయాలని చెప్పేసి గౌరవ సభ్యులు అందరి తరఫున చైర్పర్సన్ గారిని కోరుతూ ఆ కార్యక్రమాన్ని చేపట్టి 2 నిమిషాలు మౌనం పాటిద్దామని చెప్పేసి సగౌరవంగా మనం చేస్తాం అధ్యక్ష. కౌన్సిల్ స్టార్ట్ అవ్వగానే మౌనం పాటించుంటే ఒక హీనతనంగా మన కౌన్సిల్కి ఉండేది. నేను చాలా మంది మెంబర్స్కి కాల్ చేసి చెప్పాను మౌనం పాటిద్దామని. అంతలోపలనే అజెండా స్టార్ట్ చేయడం జరిగింది. మనం ఒక గౌరవంగా ఎవరైనా కానీ అక్కడ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఒకసారి ఎలక్ట్ అయ్యారని కాదు, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మన మున్సిపాలిటీ తరఫున కంపల్సరీ వాళ్లకు సానుభూతి తెలియజేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. మన కౌన్సిల్ తరఫున వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, అలాగే భగవంతుడు వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని, మరి ఎన్ఎండి ఫరూక్ గారి శ్రీమతి గారికి ఆ భగవంతుడు వారి పవిత్ర ఆత్మకు శాంతిని చేకూర్చాలని చెప్పేసి కౌన్సిల్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తప్పకుండా అండి. గౌరవ మంత్రివర్యులు గారి భార్య
ఈ పవిత్ర మాసం రంజాన్ మాసంలో మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. కాబట్టి వాళ్ళ ఆత్మకి అల్లా దయ వల్ల శాంతి చేకూర్చాలని గౌరవ కౌన్సిల్ తరఫున మనము 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుకుంటున్నాను. న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని VIP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.